సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుని దృష్టిని కూర్చి ఆయన సంగతులను గూర్చి నీకు ప్రకటన చేస్తూ ఉన్నారు. ఏమిటంటే, తన బిడ్డల కొరకు తన యందలి భయముతోనూ భక్తితోనూ యథార్థ హృదయముతోనూ జీవించు వారిని బలపరచుట కొరకు, అనగా ఆశీర్వదించుట కొరకు, దీవించుట కొరకు, వారిని తనదైన ఆశీర్వాదకరమైన మార్గములో నడిపించుట కొరకు దేవాది దేవుని యొక్క కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నదట. అనగా కనుదృష్టి తిరుగుచున్నది, చూస్తూనే ఉంది. అయితే ఎవరు కనిపిస్తారో దేవుని దృష్టి యందు యథార్థవంతులుగా, నీతిమంతులుగా వారిని ఆయన బలపరుస్తారట. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. కాబట్టి తన ప్రజలను కాపాడే దేవాది దేవుడు ఆయన కునుకడట, నిద్రపోరట. ఆయన ఎప్పుడూ కూడా తన బిడ్డల క్షేమము కొరకు, కాపుదల కొరకు ఆయన కనుదృష్టి సంచారము చేస్తూనే ఉంటుంది. అంటే ఈ సంచారము చేస్తున్న ఈ స్థితి యందు నీవు దేవునికి ఎట్టి రీతిగా కనిపించవలెను. నీవు యథార్థ హృదయముతో ఉంటే దేవుడు తప్పకుండా నిన్ను బలపరుస్తారు. ఎప్పుడు సంచారం చేస్తుంది ఆయన కనుదృష్టి? ఎప్పుడు నా వైపు చూస్తారు? ఆ సమయములను కానీ ఆ క్షణములను కానీ నీవు చెప్పగలవా? ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే లోకమంతటా ఎప్పుడూ కూడా ఆయన చూస్తూనే తిరుగుతూనే ఉన్నారు. సర్వాంతర్యామి అయిన దేవుడు అన్ని చోటల అన్ని వేళలా కూడా ఉన్న దేవుడై ఉన్నారు. కాబట్టి నేస్తమా, నీవు రాత్రనక పగలనక, ఇంటనక బయటనక, ఎక్కడున్నా సరే నీ హృదయము ఒకలానే ఉండాలి. దేవునికి ఇంపైన వానివిగా జీవించడానికి యథార్థమైన హృదయముతోనూ భక్తితోనూ భయముతోనూ నీవు జీవించగలిగినట్లయితే మహోన్నతుడు ఏ క్షణమైనా నిన్ను ఆశీర్వదిస్తారు. ప్రతి క్షణము కూడా నీకు అవసరమైన ఆశీర్వాదములను ఆయన నీ పాదముల చెంత పెట్టిస్తారు. కాబట్టి నేస్తమా, నీవు దేవుని దృష్టి యందు యథార్థవంతుడిగా కనిపించడానికి ప్రయత్నం చెయ్యి. అట్టి ప్రవర్తనను, అట్టి జీవితమును నీకు అనుగ్రహించమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించు. దేవుడు తప్పకుండా నిన్ను దీవించి ఆశీర్వదిస్తారు. ప్రార్థన చేసుకుందాము. సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం రాజా. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించున్నారో ఆ బిడ్డకి యథార్థమైన మీ అందలి నీతివంతమైన బ్రతుకును ప్రసాదించి మీ ఆశీర్వాదములు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి నాయన. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాం తండ్రి. అందరికీ నీకు కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. మేలులతో ప్రతి బిడ్డ హృదయాన్ని తృప్తిపరచండి. కుటుంబాల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. సకాలంలో చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించండి. విద్యాభ్యాసములో ఉన్న బిడ్డలకు ఉన్నతమైన విద్యను, భవిష్యత్తును ప్రసాదించమని వేడుకొంచు ఉన్నాము. మా ప్రియులు చేస్తున్న వ్యాపారములలో, ఉద్యోగ విధులలో నాయన, పనిపాట్లలో తోడుగా ఉండి మీ ఆశీర్వాదమును అనుగ్రహించండి దేవా. నాయన, కుటుంబాలలో ఉన్న
బలహీనులను బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి నాయన ఆరోగ్యమును ప్రసాదించండి. నాయన కుటుంబాల్లో ఉన్న వృద్ధులను నాయన పసిపిల్లలను మీ కృపాహస్తములకు అప్పగించుకొంచున్నాము. వారికి కూడా సమయోచితముగా అవసరమైన ప్రతి మేలును ఆశీర్వాదమును అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని సమస్తమును మీ దివ్యహస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిదేగు దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.